హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రొయ్యల కూర చేద్దామని అనుకుంటున్నాను. అది మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇవి 1/2 కిలో రొయ్యలండి. ఇవి నేను క్లీన్ చేసేసుకొని చక్కగా కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉంచేసాను. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ చేయడానికి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ చెక్క, కొంచెం కొత్తిమీర, లాస్ట్లో గార్నిష్ చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. నెక్స్ట్ కర్రీలో వేయడానికి ఈ స్పూన్తో నేను తీసుకున్నాను. ఒక స్పూనుకి కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ కారం, ఆవాలు, జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను జీలకర్ర తీసుకోలేదు. జీలకర్ర ఇంట్లో తయారు చేసింది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను, ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. 1 స్పూన్కి మసాలా తీసుకున్నాను, రొయ్యల మసాలా తీసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్నర తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇప్పుడు మనం వీటి తయారీ ఎలాగో చూసేద్దాం రండి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. ఆయిల్ పోసేసాను. ఓకే, ఆవాలు వేసేసుకున్నాను. జీలకర్ర అయితే వేయనండి, జీలకర్ర పౌడర్ వేస్తున్నాను కదా, అందుకని జీలకర్ర వేయను. ఇప్పుడు ఆవాలు చిట్టుపట్లు ఆడాక పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కొద్దిగా చీలికల్లా చేసుకొని వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దాం. ఉల్లిపాయలు ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేద్దాం. ఇది ఇంట్లో తయారు చేసిన పేస్ట్ కదా, అందుకని ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా అని కొంచెం వేసాను, 1 స్పూన్ మాత్రమే. ఓకే, ఉల్లిపాయలు కూడా ఈ కలర్ వచ్చేటప్పుడే వేయాలండి, ఎందుకంటే సరిగ్గా ఉల్లిపాయ వేగకపోతే అసలు బాగుండదు, పచ్చివాసన వస్తుంది. ఎందుకంటే రొయ్యలు వేయగానే మనకి వాటర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగించేసుకున్నాం. ఇప్పుడు తాలింపులోనే కారం వేసేసుకోవాలి. అలా వేస్తే ఏంటంటే ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుందన్నమాట. ఓకేనా, ఇలా కలిపించేసి ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటోలను ఇందులో వేసేసి కలుపుదాము. వీడియో లెంత్ అయిపోతుందని నేను టమాటాలు కట్ చేసింది, ఉల్లిపాయలు కట్ చేసినవి ఇవేవి కూడా నేను వీడియో తీయలేదండి. ఓకేనా, ఓకే. ఉల్లిపాయ టమాటాలు ఇప్పుడు మగ్గేంత వరకు కొంచెం మూత పెడదాము. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం. ఇంకోసారి కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ రొయ్యలు కూడా బాగా వేగిపోయాయండి. చూడండి, ఇలా వేగిపోవాలి. ఓకే, ఇప్పుడు వీటిలో తీసి పెట్టుకున్న సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఇంకోసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కానీ ఎక్కువ వేస్తే తీయదనం వచ్చేస్తుందండి రొయ్యల కూర, అందుకని కొంచెం తక్కువనే వేసాను. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేద్దాము. నిమ్మరసం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ వస్తుంది.
ఇలా 4 పక్కలు కలిపేసేయాలి. కలిపేసి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసుకుందాం. ఓకే, ఇంకోసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేస్తున్నాను. వాటర్ కూడా మరీ ఎక్కువ ఏమి అవసరం లేదు. ఒక గ్లాసుడు, పెద్ద గ్లాస్తో ఒక గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతాయి. ఓకే, ఇలా దీన్ని కలిపేసి మూత పెట్టేద్దాం. ఓకే, ఒక్కసారి దీన్ని తీసి కలుపుకుందాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ బాగా అయిపోయిందండి కర్రీ. కొద్దిగా గ్రేవీ ఉంటేనే చపాతీతో తినడానికి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో మసాలా వేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసేద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రోటీ చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రొయ్యల కూర ఎప్పుడు వండినా సరే అది రోటీ చపాతీ వీటితోనే ఎక్కువ తింటుంటాం, రైస్తో కంటే కాకుండా. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాగుంది కదూ, చూడటానికి కూడా. తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో వేసాను. సో మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.